కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అద్భుతంగా సంవత్సరం నిండిందని చెప్పి ఉత్సవాలు చేసుకోవాల్సిన దీనికి ప్రజలు తద్దున పెట్టే పరిస్థితి వచ్చేసింది ప్రభుత్వానికి. గట్ల నడుస్తుంది ఈ ప్రభుత్వం. ఇక ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంది? కేసీఆర్ మళ్ళీ కావాలి. కూలగొట్టబడ్డ హైడ్రా ఇండ్ల బాధితుల నుంచి, ఇక రైతులు, వ్యవసాయాలు, ఊళ్ళలో మహిళలతో నుంచి మొదలుపెడితే ఆఖరికి ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే మమ్మల్ని వెనక్కి పంపించడం కొంత కారకులైనరో వాళ్ళ నుంచి వస్తున్న మాట మళ్ళీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము అనుకోలేదు, వస్తుంది అనుకోలేదు, పొరపడ్డాం, కేసీఆర్ రావాలి అన్నమాట వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇప్పుడు మేము వస్తామా రామా అనే దానికి అనుమానాలు ఎక్కర్లేదు, మళ్ళీ వస్తారు. కేసీఆర్ గారు ఒకే ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పిన మాటలు ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఎవరేం తొందరపడకండి, మీరు ఎవరేం విమర్శ చేసే పని లేదు, ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, వచ్చేటట్టు వాళ్ళే చేస్తారు అనే మాట చూడండి. కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకోవాలంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ వెతుక్కుంటూ వెళ్ళాలా? కేసీఆర్ గారు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బయటికి రావట్లేదు? ఎంత తెలివితక్కువ ప్రశ్న ఇదంటే, కేసీఆర్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉన్నాడు కదా. కేసీఆర్ ప్రతి హైదరాబాద్ మనసులో ఉన్నాడు. కేసీఆర్ ఈ ప్రభుత్వం చేత మోసపోయిన ప్రతి రైతు నోట్లో ఉన్నాడు. కేసీఆర్ ఈ ప్రభుత్వం చేత మోసపోయిన నిరుద్యోగుల మనసులో ఉన్నాడు. ఎక్కడ పోయినా కేసీఆర్ గురించి వాళ్ళు తలుస్తుంటే కేసీఆర్ లేడనుకోవడం ఒక తెలివి తక్కువ వాదన తప్ప ఇంకోటి కాదు. అయితే కేసీఆర్ గారు బయటికి రాకపోవడానికి ఇదే కారణం అంటారు? అంటే అవసరం లేదంటారా ఆయన కోణం నుంచి? ఏంటి సార్, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం మాకే ఆన్సర్ లేదు, ఇక కేసీఆర్కి ఏం ఆన్సర్ ఉంటుంది? వీళ్ళకి మాకే ఆన్సర్ లేదు. మామూలు కార్యకర్తలుగా, కేసీఆర్ పార్టీ వర్కర్స్గా ఈ ప్రభుత్వం నుంచి ఏ ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఇప్పుడు మమ్మల్ని చూసే భయపడుతున్నారు. వరద బాధితుల దగ్గర రాలేదని వరద బాధితుల దగ్గర పోతే దాడి చేసినారు. కొండారెడ్డిపల్లిలో పాపం మాదన్కి ఎందుకండి, మీ ఛానల్స్ మిత్రులే, కొండారెడ్డిపల్లిలో రైతు బంధు మొత్తం వచ్చిందా అడిగొస్తామని పోతే ఎందుకంత భయం, ఎందుకు దాడి? పాపం మహిళలను చూడకుండా జర్నలిస్టుల మీద దాడులు, పాపం జర్నలిస్టులు వాళ్ళ స్టూడియో నుంచి బయట దిగగానే కాపు కాసి దాడులు. ఎందుకు ఇది? ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికి మా మీద? మమ్మల్ని చూస్తేనే మాకు ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేవు, సాధారణ ప్రజలకు ఆన్సర్ చెప్పే స్థితిలో లేవు, యూత్కి ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేవు, రైతులకు ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేరు. ఇక మీకు కేసీఆర్ కావాలన్నా? ఇంకా కేసీఆర్ ప్రజల మనసులో ఉంటాడు, నాయకుడు ఎప్పుడు ప్రజల మనసులో ఉన్నాడు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఎన్నికల సమయం కాదు కాబట్టి ప్రజలు ఏం చేయాలి, ఇంకా 4 ఏళ్ళు ఓపిక ఎట్లా పట్టాలి అని బాధతో కనబడుతున్నారు. కేసీఆర్ ఏందో అందరికీ తెలుసు, మాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు అంతే అంటారు. ఎప్పుడు ఎట్లా రావాలనో, ఎప్పుడు ఏం చేయాలనో కేసీఆర్ తెలిసినంత ఎవరికి తెలియదు, అందులో సందేహం లేదు. పాపం ఇప్పుడు ఎందుకు కేసీఆర్ కోరుకుంటున్నారు పాపం. ఈ దీపావళికి పొంగులేటి గారు ఏదో బాంబులు పేల్చబోతున్నారని చెప్పి వినికిడి. మీ కీలక నాయకులు చాలామంది అరెస్ట్ అవుతారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయి? నేను అనుకుంటూ ఏంటంటే ట్యాప్ అయినాయా సార్? సియోలు వెళ్ళారు కదా, అటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఎప్పుడు యుద్ధం రెగ్యులర్ చేసుకున్నది కాబట్టి ఏదైనా మంచి బాంబులు తయారు చేసిరేమో. ఈయన హౌస్ ఉంది కదా, అదేంది దాంట్లో కట్టింది హిమాయసాగర్లో, బహుశా అక్కడ కొత్త బాంబులు పేల్చేసి ఏమన్నా దీపావళి బాగా చేసుకుందాం అనుకుంటుండే మాకు తెలియదు. కానీ ఇవన్నీ తెలివి తక్కువ మాటలతోని, డైవర్షన్ మాటలతోని సియోలు పోయింది, ఫెయిల్ అయింది, పరువు పోయింది, ప్రజల దృష్టిలో ఖతం అయిపోయినారు. అక్కడి నుంచి ఏం చెప్పాలో తెలియక వీళ్ళు పట్టుకపోయిన ఒక జర్నలిస్ట్కే నువ్వు వీడియో పెట్టు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని పెట్టించుకొని ఏందో వదిలి, ఇది ఇంత పెద్దగా వస్తుంది పేపర్లలో, ఇక మొత్తం ఇదే ఇష్యూ అయిపోతుంది, ఇప్పుడు మేము సీఆర్కి వచ్చింది మర్చిపోతారు ప్రజలు అన్న ఒక తెలివి తక్కువ డైవర్షన్ పాలిటిక్స్. జనరల్గా ఎప్పుడు చేస్తారంటే డైవర్షన్ చేయడానికి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏదైనా ఒక మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కొరకు ప్రభుత్వమే ఒక సమస్యను సృష్టించడం అనేది అక్కడిక్కడ జరుగుతుంటుంది దేశంలో కానీ ప్రపంచంలో కానీ. కానీ వీళ్ళు ఆట మొదలు పెట్టకముందే డైవర్షన్ చేసే పరిస్థితి ఏడాది రెండో ముందే ప్రజలు మర్చిపోతారు అనుకోవడం ఒక తెలివి తక్కువతనం. ఇవన్నీ కూడా గాయ పట్టించుకోలేని ప్రజలు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా సార్ అసలు ఏమన్నా? నిన్న మీ హయాంలో కేటీఆర్ గారు చెప్పారు కదా స్పష్టంగా, నేను నిలబడి ఉన్న మాట మీద ఇక్కడనే కూర్చుంటా, యాంకర్తో చెప్పిన మాట ఇక్కడే కూర్చుంటా, లై డిటెక్టర్ తీసుకురమ్మని చెప్పండి, రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పండి, నేను ఏం చేయాలో అది చేస్తా, లై డిటెక్టర్ ముందు మీరు ఎట్లా చెప్పండి అట్లా మాట్లాడతా,
నేను చేయలేదని నిరూపించుకుంటా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తలేనని చెప్పి డైరెక్టర్ ముందర మాట్లాడమండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారైతే ఇలా పేపర్లలో అన్నిట్లో అదే వార్త. అయ్యో మీరు ఫోన్ ట్యాపింగ్ చూస్తున్నా అదే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇప్పుడు. ఏంది ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలతో సహా ప్రతిపక్ష నాయకులు కూడా చేస్తున్నాడు మాట చెప్పినాడు. దాన్ని ఛాలెంజ్ చేసినాడు. ఐఎమ్ రెడీ టు లై డిటెక్టర్ టెస్ట్ అని చెప్పి మా ఇద్దరు చేయండి అని కూడా చెప్పినాడు. తేలిపోతుంది అని చెప్పి ఇంత మించిన ఆన్సర్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సార్, ఎన్కన్వెన్షనల్ కూల్చివేత జరిగినప్పుడు మీ స్పందన ఏమిటి సహజంగా? అండ్ అలాగే ఎన్కన్వెన్షన్ని అలా చలామణి అయిపోవడానికి కేటీఆర్ గారు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చారనే ఆరోపణలు ఏవైతే వచ్చాయో దాని మీద మీ స్పందన ఏంటి? అసలు మాట్లాడడానికి కొంచెం బుద్ధి ఉండాలి వీళ్ళకి. ఎన్కన్వెన్షన్ కట్టింది ఎప్పుడండి? ఎన్కన్వెన్షన్ కట్టింది ఎప్పుడు? రేవంత్ రెడ్డి గారు కూతురు పెళ్ళైంది ఎప్పుడు? ఇంకా అంతకంటే ముందు ఎన్ని ఫంక్షన్లు అటెండ్ చేసిండు ఆయన? దాంట్లో కన్వెన్షన్ కట్టింది వాళ్ళ పీరియడ్లో, వాళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన నెత్తినేసుకుంటున్న రాజశేఖర రెడ్డిది ఆయనకు రాజకీయ గురువుగా భావించే, ఇప్పుడు ఆయనకు రాజకీయ గురువు అంటే కూడా చాలా కోపం వచ్చేస్తుంది. పాప ఆయన సహచరుడట చంద్రబాబు గారు. ఈయన సహచరుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో కట్టబడ్డాయి అవన్నీ కూడా. దాన్ని తీసుకొచ్చి మాకేదంటే కడతామంటే ప్రజలంతా అమాయకంగా ఉంటారా? కానీ కొండా సురేఖ గారు చాలా అంటే దాదాపు అందరూ షాక్ అయిపోయే కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాగార్జున గారి కుటుంబం గురించి మీరు అంటే ఆ పదం చిన్నది అవుతుందండి. సభ్య సమాజం సిగ్గుపడే పద్ధతిలో అంత మంత్రి స్థాయిలో ఉండి మీరు కూడా చాలా బాధ్యత గల పొజిషన్స్లో ఉన్నారు సార్. అందుకే అడుగుతున్నా. అంత10 కెమెరాల ముందు ఫ్లోలో అయినా సరే అంత మాట అనేసారంటే ఏ ధీమాతో అనుంటారంటారా? అంటే ఏమైనా ప్రూఫ్ ఉందనుకుంటారా? లేకపోతే బాధ్యత లేని మూర్ఖత్వంతో కూడిన ప్రవర్తన. ఆమె స్థాయి అనుకోవాలి అంతే, అంత మించి నేనే మాట్లాడడానికి లేదు. కానీ గా స్థాయిలో మంత్రులు అయినారు, అది మన అదృష్టం తెలంగాణ ప్రజలకు. అంతే అనుకోవాలి, అంత మించి ఏం లేదు. ఎందుకంటే వారి వేరే ఆడియోస్ కూడా విన్నాం మనం. అంతకుముందు ఎప్పుడో వచ్చింది కానీ మొన్న బాగా ఎక్కువ ఫ్యామిలీ అయినట్టుంది. మీరు కూడా వినరో లేదో, లేదంటే కొంచెం ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా కూడా దొరుకుతున్నట్టుంది. ఎవరి సంస్కారమైనా ఎవరి విజ్ఞత అన్నా వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ స్థాయి అంచనా వేయబడుతుంది. కాబట్టి నేను వారిదిగా స్థాయి అని నేను అనుకుంటున్నాను. అందుకని నేను చెప్పాలి వారి గురించి. ఈరోజు హైడ్రా చాలా అంటే దూసుకుపోతూ దాదాపుగా చాలా దూకుడుగా పేద ధనికులు అనే తేడా లేకుండా సర్వేలు చేస్తూ జనం ఆవాసాలని బేసికలీ తొలగించే ప్రయత్నంలో ఉండి జనం చాలా క్షోభపడుతున్నారు. కానీ హైడ్రా అనే సంస్థ మాత్రం మేము చేసేది కరెక్ట్, ఈ గవర్నమెంట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం మీద గొప్పగా ఉద్ధరించబోతున్నాం అనే ధీమాతో ముందుకు పోతుంది. మీరు ఎలా చూస్తారు సార్ ఈ విషయాలని? వాస్తవానికి హైడ్రా అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్, గవర్నమెంట్ సృష్టించిన ఒక చిన్న బుల్డోజింగ్ ఆల్ ద చిన్న ఆఫీస్ డ్వెల్లింగ్స్. అది ఇష్యూనే కాదు అసలు. ఇక్కడ హైడ్రా అనేది ఒక ఇష్యూ కాదు, హైడ్రా ఆఫీసర్ అనేది ఒక ఇష్యూ కాదు. గవర్నమెంట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. హైడ్రా చైర్మన్ సీఎం. ఇప్పుడు చిన్న అధికారులు మనం చెప్తే చేసి వచ్చేటోళ్ళు వాళ్ళ పెద్ద ఇష్యూ కాదు. హైడ్రా సంస్థ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంది ప్రభుత్వం. దాన్ని ఏందో చాలామంది తెలియక ఇంత పెద్దగా కొన్ని పేపర్లు చాలా సంబరపడిపోయి ముందే ఇంత హెడ్డింగ్లు రాసుకొని ఆ ఆఫీసర్లకు కూడా ఇంత పెద్ద సర్టిఫికేట్లు పెట్టి ఒక అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ హైడ్రా లెక్క ముందు కూడా ఇవన్నీ చట్టాలు ఉన్నాయి, అందులో సందేహమేం లేదు. కానీ హైడ్రా పేరు మీద ఇవాళ జరుగుతున్న విధ్వంసం అది ప్రభుత్వం తప్పించుకోవడానికి హైడ్రా మీద పెడుతుంది. కానీ ప్రతి కూల్చివేతకి మూలం సీఎం మాత్రమే, అందులో సందేహం లేదు. కూల్చబడుతున్న అన్నీ కూడా సీఎం కూడా కొట్టినట్లే కదప్ప. హైడ్రా వాట్ ఈజ్ హైడ్రా, హూ ఈజ్ దట్ ఆఫీసర్, వాళ్ళ పెద్ద ఇష్యూ కాదు. ఆయన తీసేసి చెప్తే పొద్దున ఇంకో ఆయన పెట్టుకుంటాడు, అది ఇష్యూ కాదు. జరుగుతున్న ప్రక్రియ ఏంది అనేది చూడాల్సింది. దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమే పూర్తి బాధ్యత. దీంట్లో ఇప్పుడు వీళ్ళు చేసిన విధ్వంసం మామూలుది కాదు. మొత్తం హైదరాబాద్ నగర భవిష్యత్తు మీదనే దాని ప్రభావం పడింది. మనం చూస్తున్నాం ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం ఏమైంది అనేది మనం చూస్తున్నాం. పాపం అంతకుముందు మనం ఎక్కడ చేసినా ఇంత పెద్ద బోర్డులు ఫ్రంట్ లేక్ అని పెట్టుకునేటోళ్ళు పాపం. ఇప్పుడు దాన్ని అర్జెంటుగా తుడిచేసి లేక్ మనం చాలా దూరంగా ఉన్నామని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే లేక్ ఫ్రంట్ నుంచి అదొక చాలా డిజైరబుల్ ప్రాపర్టీ నుంచి మీరు వాళ్ళు మాటలు అనుకోవడం ఇట్లా అంతా అవుతుంటే పాపం బీజేపీ బాటలు అట్టిపండా సార్ స్ట్రాంగ్ అవుతుండ్రంటారా? ఎందుకు బీజేపీ కాంగ్రెస్ ఒకటే కదా ఇద్దరు. ఇక్కడ మీరిద్దరు ఒకటని వాళ్ళు అంటారు. ఏమో ఎట్లా అవుతుంది మనకు కనబడతలేదా? ఇప్పుడు మనకు ఆధారాలు ఉండాలి కదా స్వప్న గారు. ఆధారాలు ఉండాలి, అఫ్ కోర్స్ లాజికల్గా ఉండాలి. నేను అనేది అక్కడ వాల్మీకి స్కామ్ జరిగింది కర్ణాటకలో.
ఆ వాల్మీకి స్కామ్లో అక్కడ ఒక మంత్రిని కూడా అరెస్ట్ చేసిండ్రు, జైల్లో ఉన్నారు, విచారణ జరిగింది మొత్తం. దాంట్లో 45 కోట్లు హైదరాబాద్కి వచ్చినట్టు స్పష్టంగా రికార్డ్స్ ఉన్నాయి, ఎవరెవరికి వచ్చినాయి కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకు ఈడీ ఇక్కడ ఎందుకు తీసుకోవట్లేదు యాక్షన్? సింపుల్. అదానీని రాహుల్ గారు మొదాని అని పేరు పెట్టిండు. అవును, మోదీ గారు అదాని మోదీ వేరు కాదు, ఇద్దరు ఒకటే. అదాని క్రిప్టో కరెన్సీతో మొత్తం నాశనం చేస్తున్నాడు, ఇటువంటి పారిశ్రామికవేత్తలు వస్తే నాశనం అయిపోతుంది దేశం అని ఓపెన్గా మాట్లాడుతున్నాడు. మనకు అక్కడ పెడుతున్నారు కదా ఫ్యాక్టరీ. అదే అదానికి ఈయన సపోర్టు. ఎట్లా అనుకోవాలి మనం దీన్ని? అదాని పేరెత్తితేనే మోడీతో సమానంగా తీసుకుంటున్నాడు రాహుల్. అదే అదానిని ఈయన తీసుకొచ్చుకొని మన 100 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిపోయినాడు ఈయనకి. ప్రజల గుసగుసలు మొదలైనవి. మనం చూసాం నిన్న రామన్నపేటలో అంబుజా సిమెంట్ కొరకు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు మాట్లాడుతున్నారు, ఈయన గవర్నమెంట్కే 100 కోట్లు ఇచ్చిందంటే లోపల 800 కోట్లు ఇచ్చిండ్రో వీళ్ళకు అనే మాట ప్రజల వాయిస్ కదా అది. ఎవరిని భయపెట్టిస్తాడు? కేసు పెట్టించి డాగులు వేస్తే ఒకడు ఇద్దరు వీక్ పర్సన్స్, వీక్ మైండ్ ఫెలోస్ మా ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, కానీ ప్రజల్ని ఎన్ని లక్షల మందిని భయపెట్టిస్తావు? ఎన్ని కోట్ల మందిని భయపెట్టిస్తారు? ఇంత తెలివి తక్కువగా అంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది మనకు. ఇంకోటి ఏంది, హైడ్రా విషయంలో బీజేపీలోనే 2-3 వర్షన్స్ ఉన్నాయి. అవును, సమర్థించిన వాళ్ళు ఉన్నారు, ఖండించిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. అసలు పార్టీగా ఇంతవరకు వాళ్ళు ఏం మాట్లాడలేదు.